ఒకటి బ్రహ్మనాయుడు గారు, దీని గురించి మనం చెప్పుకునే బదులు చంద్రబాబు గారు టీడీపీకి సంబంధించిన సీనియర్లతో మీటింగ్ పెట్టి వాళ్ళ కాన్ కాల్లో చెప్తుంది ఏంటంటే, దారిని పోయేదాన్ని తగిలించుకోవడంలో మీరు ముందుంటారు, మీరు పోయే దాన్ని కాస్త కాపు టైగర్ ని చేసినారు. గతంలో పోలీసుల మీద దాడి చేస్తున్నప్పుడే పోతే పోనీరా, అరెస్ట్ చేస్తే మళ్ళీ లేనిపోని ఎలివేషన్ ఇస్తాడు, అరెస్ట్ అవడానికి నా పర్ఫార్మెన్స్ గనుక మీకు నచ్చితే SMS రిక్వెస్ట్ పెట్టండి అంటూ ముందుకు వస్తుంటే అప్పుడే వద్దు అరెస్ట్ అని పక్కన పడేస్తే, ఇప్పుడు పోయి మీరు ఫ్లెక్సీలు కట్టి అతన్ని కాస్త కాపు టైగర్ ని తెచ్చి జగన్ గారిని ర్యాలీలు చేపించి ఆఖరికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు కూటమిని అంటూ పాపం సెకండ్ కేటగిరీ టీడీపీ కార్యకర్తలకి గట్టి వార్నింగే పడిందండి. ఉమ్, చాలా దారుణం ఇది. ఉమ్, లేనిపోని ఫ్లెక్సీలు కట్టి తీయమన్నప్పుడు తీసేయకుండా అవును. మళ్ళీ దాని మీద విధ్వంసాలు, అరెస్టులు, అసలు ఆ గ్రంథాలయ శాఖ చైర్మన్ మాట్లాడిన మాటలు, మీ డిసిప్లిన్ ఏంటి, మీరు కర్రలు పట్టుకొని రోడ్ల మీద ఉమ్, రావడం ఏంటి, వాళ్ళలో వాళ్ళకి చాలా ఎలివేషన్ అయింది అండి. సెకండ్ కేటగిరీ కార్యకర్తలు లేకపోతే అవును. కొంతమంది స్థాయి ఎమ్మెల్యేలకు కూడా బాగా చివాట్లు పండి. అవును. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడులు చేశారనే మీరు నేను అప్పుడు గర్జించాం. అవును. దేవాలయం లాంటి కార్యాలయం మీద దాడులు చేసి రాళ్లేసి కొట్టినారనే మనం గర్జించాం.